కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కైకలూరులో సిఐటియు రైతు సంఘ వ్యవసాయక కార్మిక సంఘాల నాయకులు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కేంద్రం మోడీ ప్రభుత్వ రైతాంగం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తోందని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం దుర్మార్గకరమన్నారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి వర్కర్స్దే కాకుండా అలాగే అమలు కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా రేపు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలని కుదించి వాటిని నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అనేక సంవత్సరాలుగా అమలవుతున్న కార్మిక చట్టాలని, హక్కుల్ని నాశనం చేసే పద్ధతుల్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని, చట్టాలని నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు సమ్మె హక్కు కానీ, అలాగే సంఘం పెట్టుకున్న హక్కు కానీ, అలాగే 8 గంటల పని విధానాన్ని కానీ ఇవాళ నాశనం చేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉద్యోగులు కార్మిక హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లకి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు, గ్రాట్యుటీ లేదు. ఎట్లాగా అంగన్వాడీ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ ఎట్లా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలు ఇవి కూడా పరిష్కారం కావడం లేదు. కార్మిక, ఉద్యోగ, స్కీమ్ వర్కర్లకి వ్యతిరేక విధానాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకు పూనుకుంటా ఉన్నారు. ఇవాళ అంటే వాళ్ళ హక్కుల కోసమే కాకుండా ఇవాళ దేశ రక్షణ కోసం, దేశం భవిష్యత్తు కోసం ఇవాళ కార్పొరేట్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని బదలగొట్టే విధంగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఇవాళ దేశాన్ని మోడీ ప్రభుత్వం ఇవాళ